నాడీ కణజాల సముదాయం. అది కంటికి కనిపిస్తుంది. అది స్థూలంగా పదార్థం రూపంలో ఉంటుంది. మనసు అనేది ఆ మెదడును సమర్థవంతంగా పనిచేయించే విద్యుత్ అయస్కాంత శక్తి. శక్తి పుష్కలంగా సరఫరా అయితే మెదడు నందలి నాడీ కణజాలం సక్రమంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. శక్తి తక్కువగా సరఫరా అయితే నాడీ కణజాలం బలహీనంగా పనిచేస్తుంది. మెదడుకు వార్తలను అందించడం, అవయవాలను పని చేయించడం వంటి ప్రక్రియలన్నీ మనసు ద్వారా జరుగుతాయి. మనసు కనిపించదు, కానీ శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఆలోచన అంటే ఏమిటి? దానికి మనసుకు ఉన్న సంబంధం ఏమిటి? మన మనసులో నిరంతరం జరిగే సున్నితమైన మార్పులే ఆలోచనలు. మన శరీరంలో నిరంతరం జరిగే జీవ రసాయనిక చర్యలన్నీ మనసే. మహోన్నతమైనది, ప్రతి కణంలో విశిష్టమైనది, పవిత్రమైనది. వేలాది రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. దానికి ఏమీ కలపవలసింది, అవి అన్నీ తీసివేయవలసింది అయస్కాంత తరంగాలే కదా. దానిని గురించి తెలుసుకోవడానికి అవగాహన చేసుకొనడం గాని, మూల ప్రమాణాలు వేదాలే. దానికి అనుగుణంగా మనం చర్యకు వేదం ఉపక్రమించడం అనే గాని, పదములోనే దాని ఫలితాన్ని ఆధ్యాత్మిక మార్గం యొక్క ఆలోచనే అవుతుంది. విశిష్టత, ఔన్నత్యం, తినడం, అవగాహనమవుతాయి. తాగడం, పరుగెత్తడం, శ్వాసించడం, వేదం అంటే వెలుగు, వినడం, చూడడం, మూలం, రుచి చూడడం, పరిపూర్ణం, వాసన చూడడం, సర్వస్వం, స్పర్శించడం వంటి అన్ని అనంతం, రకాల అనంతం. చర్యలు ఆలోచనలే. విశ్వానికి ప్రపంచంలో మూలమైన యాక్షన్ దాని గురించి జరిగిందంటే తెలియజేస్తాయి. మనలో రియాక్షన్ జరుగుతుంది. అజ్ఞానంలో ప్రపంచంలో జీవించే మోషన్ వ్యక్తికి ఉందంటే మనలో జ్ఞానమనే ఎమోషన్ వెలుగును కలుగుతుంది. ప్రసాదిస్తాయి. ఒక వార్త మెదడుకు పరిపూర్ణ చేరడానికి, జ్ఞానంతో కూడి ఉంటాయి. దానికి అనుగుణంగా మనం స్పందించడానికి, దానిని గురించి తెలుసుకుంటే స్పందించిన దానికి అనుగుణంగా మనం ఏ ఇతర చర్యకు విషయాన్ని వెళ్ళడానికి గురించి వెనుక జరిగే ప్రతి మార్పు తెలుసుకొనవలసిన ఆలోచనే అవసరం ఉండదు. అవుతుంది. ఒక చోట క్రియ అనంతమైన జరిగిందంటే విశ్వాన్ని గురించి దాని వెనుక తెలియజేసేవి. తప్పక ఆలోచన ఉంటుంది. అయితే ముందు ఆలోచన వేదాలు ఉంటుంది, 4 లేవు. ఆ తరువాతనే ఉన్నది చర్య ఒక్కటే. జరుగుతుంది. అవి భగవంతుని అలాగే గురించి, మన మాటల వెనుక కూడా బ్రహ్మాన్ని గురించి ఆలోచనలు ఉంటాయి. తెలియజేస్తాయి. మాటలు ఎక్కువగా వేదం అంటే వస్తున్నాయంటే సత్యం, అలజడులు కూడా వేదం అంటే ఎక్కువగా బ్రహ్మం. ఉన్నాయన్నమాట. వేదం అంటే ఆత్మ, అలజడులు ఎక్కువగా ఉంటే వేదం అంటే వాటి వెనుక భగవంతుడు. ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉన్నది ఒక్కటే. మన ఆలోచనలే మన 2 వ్యక్తిత్వం. రకాల వేదాలు, 2 ఒక రకాల బలమైన ఆత్మలు, ఆలోచన ద్వారా మనం 2 శక్తిని రకాల పొందుతాం. సత్యాలు, బలహీనమైన రకాల భగవంతులు ఆలోచనల ద్వారా ఉండరు, శక్తిని ఉండకూడదు. కోల్పోతూ ఉంటాం. శక్తిని అందరూ హరించే వేదం అంటే ఆలోచనల ద్వారా పుస్తకమని, మనం పతనమవుతాం. మంత్రతంత్రాలని శక్తిని పొందే ఆలోచనల ద్వారా చదవడం, మనం ఉన్నతంగా బోధించడం, వినడం, తెలుసుకొనడం అని అనుకుంటారు. విశ్వంలో నిరంతరం ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే విశ్వమే వాటి కొరకు వేదం, వేచి ఉంటారో వేదమే విశ్వం. అవి వారిని చేరుతూ ఉంటాయి. వేదం లేనిది, అలాగే వేదం మనం కానిది విడుదల ఏదీ చేసే లేదు. ప్రతి ఆలోచన తిరిగి మనలను చేరుతూ అటువంటి ఉంటుంది. పరిపూర్ణత్వాన్ని గురించి మనం తెలియజేసేవే ఉత్తమమైన వేదాలు. ఆలోచనలను విడుదల చేయటం ద్వారా మానవ సౌలభ్యం అటువంటి కోసం వ్యక్తులను చేరి విభజింపబడ్డాయే తప్ప తిరిగి అటువంటి ఉన్నది వారి మాత్రం నుండి ఒక్కటే. విడుదలయ్యే ఆలోచనలే మనకు చేరుతూ వేదాలలో ఉంటాయి. లేనిది మరెక్కడా ఉండదు. అలాగే మనం చెడు దేనినైతే ఆలోచనలను విడుదల తెలుసుకుంటే చేస్తే మరొక దాని అవి గురించి అటువంటి వ్యక్తిని ప్రభావితం చేసి తెలుసుకోవలసిన అవసరం లేదో, వారి నుండి విడుదలయ్యే ఆలోచనలు దేనినైతే తెలుసుకోకపోతే తిరిగి మనలను చేరుతూ ఉంటాయి. ఇతర విషయాలు ఎన్ని తెలుసుకున్నా వ్యర్థమో, విజయం, అపజయం,
అటువంటి మహోన్నత నష్టం, మార్గమే పుట్టుక, ఆధ్యాత్మికత. మరణం వంటివన్నీ ఆలోచనలవుతాయి. ఆ మార్గమంతా వేదాల నేను బ్రతికి ద్వారానే ఉన్నాను అనేది బహిర్గతమైంది. ఒక ఆలోచన. నాకు ఆలోచనలు ఉన్నాయి అనేది ఆధ్యాత్మికత కూడా అంటే ఒక ఏమిటో ఆలోచనే. తెలుసుకుందాం. అంటే ఆలోచనలను విశ్వమంతా గురించి ఒకటే తెలుసుకొనడం అయినప్పటికీ కూడా ఆలోచనే. భౌతికవాదులకు అన్ని శాస్త్రవేత్తలకు ఆలోచనలు ఒకే రకంగా రెండుగా ఉంటాయా, గోచరిస్తుంది. వేరువేరుగా ఉంటాయా? ఒకటి కనిపించేది, ఏ రెండు ఆలోచనలు ఒకే రెండవది రకంగా ఉండవు. నడిపించేది. ఒకే రకంగా ఉంటే కనిపించే దానిని బహువచనం అధేయం వాడవలసిన అనుకుంటే పని లేదు. నడిపించేది ప్రాణశక్తి ఆధారం. ఒకటే అయినప్పటికీ, ఆధారం విద్యుత్ నుండి అయస్కాంత శక్తి అధేయం ఒకటే ఏర్పడి అయినప్పటికీ అధేయం వాటి తిరిగి తరంగాలలో ఆధారంగా తేడా మారుతుంది. ఉంటుంది. విశ్వంలో అధేయం ఉన్న పదార్థం తాత్కాలికం, ఒక్కటే. ఆధారం శాశ్వతం. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తప్ప ఎవరైతే వేరే ఇంకేమీ అధేయంలో లేదు కదా. ఇరుక్కుపోతారో మరి తేడా వారు ఎందుకు? ఆధారాన్ని అందుకోలేరు. ఏ రెండు లోహాల రేణువుల సంఖ్య ఒకటిగా ఎవరైతే ఉండదు. ఆధారాన్ని గురించి తెలుసుకొని అందువలననే అణుభారంలో ఆచరించగలుగుతారో తేడా ఉంటుంది. వారికి అధేయం పట్ల అణుభారంలో కూడా ఉన్న తేడాను బట్టి సులభంగా ఒక అవగాహన లోహం కలిగి నుండి మరొక లోహంను, దానిని ఒక స్వాధీనపరచుకుంటారు. పదార్థం నుండి మరొక పదార్థమును వేరు చేయవచ్చు. ఆధార అధేయాలు రెండు అన్యోన్యాశ్రమాలు. మానవ జీవితంలో ఆలోచనలు రెండు ఎప్పుడు కలిసే మొదలవుతాయి, ఉంటాయి, ఎప్పుడు అంతమవుతాయి? విడివిడిగా ఉండవు. మానవ జీవితానికి మరొక ప్రారంభ రకంగా దశ వివరించాలంటే కారణ శరీరం. అవి రెండు ఒకటే. అది తల్లి గర్భంలోనికి చేరినప్పటి నుండి ఆలోచనలు ఆధ్యాత్మికత అంటే ప్రారంభమవుతాయి. ఆధారాన్ని గురించి అవి నిరంతరం స్పష్టమైన కొనసాగుతూనే ఉంటాయి. అవగాహనను ఏర్పరచుకొని మధ్యలో ఆగిపోయే ప్రసక్తే లేదు. దానిని అనుభవంలోనికి పొందడమే ఆలోచనలు ఆగిపోయాయి అంటే మరణం వేదాంత పరంగా సంభవించినట్లే. ఆత్మను ఆధారం అప్పుడు అనుకుంటే శరీరం గాని, శరీర అనాత్మ అవయవాలు గాని అధేయం అవుతుంది. సూక్ష్మజీవులచే విచ్ఛిన్నం చేయబడతాయి. అటువంటి ఆత్మను గురించి శరీరంలో స్పష్టత ప్రాణం ఉంది అంటే ఏర్పరచుకుంటే ఆలోచనలు ఉన్నట్లే. అనాత్మ సులభంగా అవగాహన అవుతుంది. ఆలోచనలు ఉన్నాయంటే అవయవాలు పనిచేస్తున్నట్లే. మనం సమాజాన్ని గురించి అయితే ఆలోచనలు ప్రపంచాన్ని గురించి నిరంతరం కొనసాగుతూ నిరంతరం ఉన్నప్పటికీ తెలుసుకుంటున్నాం కదా, వాటి తీవ్రతలో అది ఎలా మోతాదులో మాత్రం సాధ్యమవుతుంది? వ్యత్యాసం ఉంటుంది. విశ్వంలో గాఢ రెండు నిద్రలో రకాల ఉన్నప్పుడు పదార్థాలుంటాయి. అతి తక్కువగా ఉంటాయి. ఒకటి నిర్జీవ స్వప్నంలో పదార్థం, ఉన్నప్పుడు మధ్యస్థంగా రెండు ఉంటాయి. జీవ పదార్థం. మేలుకొని ఉన్నప్పుడు నిర్జీవ తీవ్రంగా పదార్థం ఉంటాయి. మందు చైతన్యం ఉన్నప్పటికీ అలాగే మనిషి అది యొక్క పరిసర వ్యక్తిత్వాన్ని, మార్పులకు ఆలోచన విధానాన్ని ఎటువంటి బట్టి ప్రతిస్పందనను చర్యను ఆలోచనల చూపదు. యొక్క తీవ్రతలో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. అదే జీవ పదార్థం అయితే తప్పక ఆలోచనల స్పందిస్తుంది. మూలంగా మన శక్తి అంటే ఎలా హరించుకుపోతుంది? నిర్జీవ పదార్థం కన్నా చర్య జీవ జరుగుతుంది పదార్థం అంటే అతి శక్తి చైతన్యవంతమైనదన్నమాట. ఖర్చయినట్లే అనుమానమే లేదు. ఎందుకంటే చర్య తీవ్రంగా దాని ఉంటే యందు జీవ శక్తి చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు అవుతుంది. చర్య మామూలుగా ఆ ఉంటే జీవ చైతన్యం శక్తి ఉన్నంత కూడా వరకు మామూలుగానే ఖర్చు అవుతుంది. ప్రాణం కొనసాగుతుంది. ఒక కారు ప్రయాణం చేస్తుందంటే జీవ చైతన్యం ఇంజన్ బయటకు పోతే తప్పనిసరిగా పని మరణం చేయవలసిందే కదా. సంభవిస్తుంది. ఇంజన్ పని జీవ చేస్తున్నదంటే చైతన్యం ఉన్నంత శక్తి కూడా వరకు ఖర్చు అవుతున్నట్లే కదా. పరిసర మార్పులకు స్పందిస్తూనే ఎక్కువ ఉంటుంది. ఆలోచనల ద్వారా ఎక్కువ శక్తి ఖర్చు దానినే అవుతుంది. తెలుసుకోవడం అంటారు. తక్కువ ఆలోచనల ద్వారా తక్కువ ఇది శక్తి ఉన్నత ఖర్చు స్థాయి అవుతుంది. జంతువులలో జ్ఞానేంద్రియాల అయితే ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఒక కీలక రహస్యం ఉంది. మానవులలో అనుభూతులు కలిగించే ఆ విధంగా ఆలోచనల వలన సేకరించబడిన తక్కువ శక్తి, సమాచారానికి అనుగుణంగా అలజడులు కలిగించే జీవిని ఆలోచనల నడిపించే వలన మనసు కూడా ఎక్కువ ఉంటుంది. శక్తి ఖర్చు అవుతాయి. మనసు అలజడి సేకరించిన కలిగించే సమాచారం ఆలోచనల వలన మెదడునందు శరీరంలో నిల్వ మెదడులో ఉంటుంది. రియాక్షన్స్ జరుగుతాయి. ఆ సమాచారానికి ఉద్రేకం అనుగుణంగా పెరుగుతుంది. కర్మేంద్రియాలు నెగటివ్ పనిచేస్తాయి. ఛానల్స్ ఓపెన్ అవుతాయి. శక్తి మనసు విపరీతంగా ఖర్చు అవుతుంది. జ్ఞానేంద్రియాలకు అనుభూతి కర్మేంద్రియాలకు కలిగించే ఆలోచనల వలన అనుసంధానంగా ఉంటుంది. శక్తి అతి తక్కువగా ఖర్చు అవుతుంది.
మనసు అనేది కారణం లేకపోతే పాజిటివ్ ఛానల్స్ శరీరం, మెదడు ఓపెన్ అవడమే. పనిచేయవు. అప్పుడు చర్య అతి ఇంద్రియాల నెమ్మదిగా ద్వారా జరుగుతుంది. ప్రత్యక్ష సమాచారం కొన్ని తెలియజేయబడితే సందర్భాలలో మనసులో ఉన్న మనసు అలజడులు ద్వారా తగ్గి శక్తిని పరోక్ష పొందే మార్గం సమాచారం కూడా ఉంటుంది. అందించబడుతూ ఉంటుంది. ఎందుకంటే వానినే ఇమోషన్స్ వాసనలు లేకపోతే అంటారు. శక్తిని కోల్పోయే మార్గాలు మూసుకొని అయితే పోతాయి కదా. మనసు అంటే ఏమిటి? అదే సమాధి యొక్క కీలక ఆలోచనల రహస్యం. సమూహమే. మనం ఆలోచన అనుకున్నది అంటే అనుకున్నట్లుగా జరిగితే ప్రాణశక్తి అనుభూతి, తరంగమే. అనుకున్న దానికి భిన్నంగా ఆ జరిగితే అలజడి. ప్రాణశక్తికి ఆధారం శుద్ధ చైతన్యమే. అనుభూతి కలిగించే ఆలోచనలు వందల కొలది అంటే ఉన్నా పర్వాలేదు. మనం తెలుసుకునేది శుద్ధ అలజడి చైతన్యాన్ని, కలిగించే ఆలోచన ఒకటి ఉన్నా మనకు ప్రమాదమే. తెలియజేయబడేది కూడా అది శుద్ధ చైతన్యం ఎక్కువ ద్వారానే. రియాక్షన్ను కలగజేయటమే కాక కాబట్టి పదే పదే గుర్తుకు ఆత్మ వచ్చి కానిది, శక్తిని ఆత్మ హరింపజేస్తుంది. లేనిది, ఆత్మకు తెలియనిది వ్యక్తి ఏదీ నేను లేదన్నమాట. ఫలానా అనబడే పరిమిత స్థితిలో ఉన్నప్పుడు మనం ఇంద్రియాల అతని యొక్క ద్వారా, నెగటివ్ ఛానల్స్ మనసు ఓపెన్ అవుతాయి. ద్వారానే తెలుసుకుంటున్నాం నేను ఏమీ అనుకుంటున్నాం. కాను అనే అనంత అది స్థితి వాస్తవం వ్యాపించినప్పుడు పాజిటివ్ ఛానల్స్ అన్నింటికీ ఓపెన్ అవుతాయి. మూలం మరియు ఆధారం ఆత్మయే. ఇప్పుడు ఎక్కువ మంది భౌతికవాదం ఆ మాత్రలో ఆత్మయే ఉన్నందువలన నీవు నెగటివ్ ఎక్కువగా ఆత్మ వేరు ఉంటుంది, కాదు కాబట్టి పాజిటివ్ తక్కువగా ఉంటుంది. నీవు కానిది, అందుకే నీవు లేనిది, అలజడి కలిగించే నీకు ఆలోచనల ద్వారా తెలియనిది ఏమీ లేదు. నిరంతరం శక్తిని కోల్పోతూ ఉంటాం. ఇదే ఆధ్యాత్మిక మార్గంలోని అనారోగ్యానికి ప్రధాన మూలం అంశం. ఆలోచనలేనా? దీనిని గురించి ఇంజన్ మరికొంత సక్రమంగా లోతుగా విశ్లేషిద్దాం. పనిచేస్తుందంటే బండి ఎంత దూరమైనా ఆటంకం లేకుండా ముందుగా ప్రయాణిస్తుంది. భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇంజన్ చెడిపోయినా, భగవంతుడు భగవంతుడు వ్యక్తి కాదు, వాహనం శక్తి ఆగిపోతుంది కాదు, కదా. పదార్థం అలాగే అంతకన్నా కాదు. మన శరీరంలో జీవన చర్యలు అందరూ సక్రమంగా భగవంతుడు జరుగుతూ ఉంటే అనే పదాన్ని అన్ని వ్యక్తికి భాగాలకు ఆపాదిస్తున్నారు. పుష్కలంగా ప్రాణశక్తి అందించబడి రాముడు, ప్రాణశక్తి కృష్ణుడు, వలయం పటిష్టంగా ఉంటే హనుమంతునిలా తరుణ వ్యాధులు భగవంతుని గాని, కూడా వ్యక్తిగా పరిగణిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు గాని సంభవించే ప్రసక్తే లేదు. ఇక్కడే భారతీయ వేదాంత అలజడి ఉన్నా, సారమంతా వక్ర భయపడుతున్నా, మార్గం పట్టింది. ఘర్షణ వైఖరిలో ఉన్న, విశ్వంలో ఆవేశపూరితంగా ఉన్న మార్పు అన్ని చెందనిది భాగాలకు ఒకటి, ప్రాణశక్తి సాఫీగా అందదు. నిరంతరం మార్పులకు గురయ్యేది మరొకటి ఉన్నాయి. ప్రాణశక్తి అందకపోతే మార్పులు పోషక చెందనిదే పదార్థ ఆత్మ, విచ్ఛిన్నం జరగదు. మార్పు చెందేదే మలినాలు బయటకు అనాత్మ. విడుదల కావు. అందుకే అటువంటి ఆ ఆత్మే భావం భగవంతుడు. బలహీనమవుతుంది. దానినే కాబట్టి మనం వ్యాధి భగవంతుడు అంటాం. వ్యక్తి కాదు. Is nothing but కనిపించే స్థూల uneasiness జగత్తంతా of the body part. భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికీ ప్రపంచంలో నిరంతరం ఘర్షణ పడే దానిని వారిని భగవంతుడు అని గమనించండి. ఎందుకు అనకూడదంటే వారు అతి త్వరగా ఆవేశానికి అది గురవుతారు. నిరంతరం మార్పులకు గురవుతూ ఉంటుంది. ఉద్రిక్తతల ద్వారా శరీరం వేడెక్కుతుంది. కాబట్టి అంటే ఆత్మ సత్యం, రియాక్షన్ ఎక్కువగా జరిగిందన్నమాట. సనాతనం, వెంటనే నిరాకారం, నీరసపడిపోతారు. నిరంజనం, అంటే ఎక్కువ ఇంధనం ఖర్చయిందన్నమాట. స్థిరం, వారు శాశ్వతం, మరలా ఆహారం మరియు తీసుకునే వరకు సర్వవ్యాపితం. నీరసంగా కనిపిస్తారు. ఆత్మ నుండి ఏర్పడిన ఒక్క అనాత్మ మాటలో మాత్రం చెప్పాలంటే అసత్యం, శారీరక శ్రమ ద్వారా అనిత్యం, మనిషి ఎప్పుడూ అవాస్తవం, అనారోగ్యానికి గురికాడు. అస్థిరం, అశాశ్వతం. మానసిక ఒత్తిడి ద్వారానే అది జరుగుతుంది. అజ్ఞాని కష్టించి స్థూల పనిచేసే ప్రపంచం వారికి శాశ్వతం అనుకుని మానసిక శక్తి భ్రమిస్తాడు. తక్కువగా ఖర్చు అవుతుంది. దానినే మాయ పైగా అంటారు. శరీరం శుద్ధి అవుతుంది. మాయలో ఉన్న వ్యక్తి అతిగా బంధాలను అనవసరంగా ఏర్పరచుకొని పిచ్చి పిచ్చిగా ఆలోచించేవారు నేను, నాది, నాకు అనే ప్రతి చిన్న భావనలో విషయానికి ఉంటాడు. అలజడికి ఘర్షణకు గురై దానినే తమను అహంకారం తామే అంటారు. చంపుకుంటారు. జీవితాన్ని పరిపూర్ణ అద్వైత ఉపరితలంలో బ్రహ్మజ్ఞాని చూసేవారికి మాత్రం ప్రపంచం పట్ల మోహం అనాత్మలోనే బంధం ఎక్కువగా ఉంటాయి. దానికి అతీతంగా వారే నిరంతరం ఆత్మను శక్తిని చూడగలుగుతాడు. కోల్పోతూ ఉంటారు. జీవితాన్ని లోతుగా అధ్యయనం భగవంతుడు చేసే వారికి స్థితి మాత్రమే. జీవిత సత్యాలు తెలుస్తాయి. కాబట్టి ఆత్మస్థితిలో ప్రశాంతంగా జీవించే ఉంటారు. ప్రతి వ్యక్తి
వారు ఎల్లప్పుడూ బలవంతుడవుతాడు. ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఒక్క ఋషి మాత్రమే అసలు ఆ ఆలోచనలకు మూలం పరిపూర్ణత్వాన్ని ఏమిటి? అందుకోగలుగుతాడు. మనలో జరిగే అందుకే ప్రతి ఋషులను ఆలోచనకు మూల కారణం పరిపూర్ణులు, బాహ్య ప్రపంచం త్రికాలజ్ఞులు, కాదు, సర్వజ్ఞులు మనలో అన్నారు. ఉన్న సంస్కారాలే. ఇవి ఈ వారికి జీవితం తెలియని మరియు విషయం అనేది గత ఉండదు. జీవితముల అనుభవాల ముద్రలు. వారు ప్రపంచంలోని మనం ప్రతి ఏ పని వ్యక్తిలో, చేసినా వస్తువులో, ఆ పని తాలూకు అనుభవం సంఘటనలో మన భగవంతుని ఉపచేతన మనస్సు దర్శిస్తారు. లేక సబ్ కాన్షియస్ అందుకే మైండ్, వారిని దానినే సిద్ధపురుషులు వేదాంతంలో అంటారు. చిత్తం అంటారు. దానిలో అసలు నిల్వ ఆత్మ ఎక్కడ ఉంచబడుతుంది. ఉంటుంది? దానినే ఆత్మ స్టోర్ సర్వవ్యాపితం, హౌస్ ఆఫ్ మెమరీ అని కూడా విశ్వవ్యాపితం. అంటారు. మామూలు కనిపించే వాడుక స్థూల భాషలో జగత్తులో చెప్పాలంటే జ్ఞాపకాల పుట్ట. మరియు దానికి వెలుపల విస్తరించి ఉంటుంది. మనలో ఉన్న సంస్కారాలను బట్టి మనకు బయట విశ్వంలో ప్రపంచంతో అనాత్మ చర్య కన్నా జరుగుతుంది. ఆత్మ ఆక్రమించిన ప్రదేశం అమాయకంగా ఉన్న వారిలో, కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఎదిగిన వారిలో ఈ సంస్కారాలు తక్కువగా ఆత్మ ఉంటాయి. కంటికి కనిపించేది కాదు, వారు ప్రపంచ వివరించేది, సంఘటనలకు వర్ణించేది ఎక్కువగా పట్టింపు అంతకన్నా ఇవ్వరు. కాదు. పట్టింపు ఇవ్వడం ఇంతవరకు ఈ లేదంటే భూమండలంలో రియాక్షన్ ఉండదు కదా. ఎవ్వరూ ఆత్మను చూడలేదు. అది సంస్కారంగా ఏర్పడే అవకాశమే లేదు. పరికరాల ద్వారా, ప్రయోగాల ద్వారా సున్నితమైన మనసున్న వారు, నిరూపించటం కూడా ప్రపంచంతో సాధ్యం ఎక్కువ కాదు. అటాచ్మెంట్ పెంచుకున్న వారు, ఎందుకంటే లోతైన సంస్కారాలను స్థితికి కలిగి ఉండి రూపనామాలు, ప్రతి ఆకారం చిన్న ఉండవు కదా. విషయానికి రియాక్షన్ పడుతూ ఉంటారు. ఆత్మ దర్శనం, అందువలన ఆ సంస్కారాలు ఇంకా సాక్షాత్కారం, బలపడి పదే పదే ఆత్మాన్వేషణ గుర్తుకు అనే వచ్చి పదాలు అలచడికి వాస్తవ గురి విరుద్ధమే. చేయడం వలన శక్తిని కోల్పోయి వేదాల రుగ్మతల అంత్యభాగాలైన పాలవుతూ ఉంటారు. ఉపనిషత్తులు సైతం సంస్కారాలు పరిమితంగా ఆత్మను ఉంటే నిరూపించలేకపోయాయి. అలజడి కూడా నామమాత్రంగానే ఉంటుంది. ఋషులు కూడా మనలో సామాన్యునికి ఉత్పన్నమయ్యే ఆత్మను లేక కోరికలు కూడా భగవంతుని ఆలోచనలేనా? చూపించలేక మౌనం వహించారు. కోరికలు, ఊహలు, పథకాలు, అందుకే భావనలు, త్రిమూర్తులను సంకల్పాలు వంటివి అన్నీ ముక్కోటి కూడా దేవతలను ఆలోచనలే. కృత్రిమంగా సృష్టించి ఇవి గత జీవిత వారిలోనే అనుభవాల నుండి భగవంతుని ఉత్పన్నమవుతాయి. దర్శించమని ప్రబోధించారు. అంటే మన కోరికలకు మూలం అయితే మన సంస్కారాలే. ఆత్మ అనాత్మగా ఎలా మారుతుంది? గత అనుభవాల నుండే మనం ఆత్మ భవిష్యత్తును స్వచ్ఛమైనది, నిర్మించుకుంటాం కదా. నిశ్చలమైనది, కాబట్టి అదే మన నిర్మలమైనది, భవిష్యత్తుకు ఆధారమవుతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనది, ఉత్తమ సంస్కారాలుంటే శక్తివంతమైనది. ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి. అది అటువంటి పనులే విభజనకు, చేస్తాం. మార్పులు, తిరిగి చేర్పులకు మరలా అందనిది. అటువంటి సంస్కారాలే ఏర్పడతాయి. అది ఉంది అనడానికి చెడు సంస్కారాలుంటే ఎటువంటి చెడు రుజువులు ఆలోచనలే లేవు. వస్తాయి. మనం మరలా లేదు చెడు అనడం పనులే కూడా చేస్తాం. సాధ్యం కాదు. అవే తిరిగి సంస్కారాలుగా రికార్డ్ ఎందుకంటే అవుతాయి. అదే అన్నింటికీ ఆధారం. మన వ్యక్తిత్వం అంటే మన అయితే సంస్కారాల దానిలో మోటే, కూడా వేరే పరిణామం ఇంకేమీ జరుగుతుంది. కాదు. అది అంతేకాదు, చిక్కబడే కొలది, నిత్య జీవితంలో మనకు దగ్గరకు చేరే సంభవించే కొలది ప్రతి భావన, శక్తిగా ఆలోచనే. మారుతుంది. గత దానినే జీవితంలో ప్రాణశక్తి మనం అంటారు. దేని కొరకైతే పరితపిస్తామో ఆ ప్రాణశక్తి భవిష్యత్తులో కూడా మనకు దివ్య అదే శక్తి, కార్యక్రమం అవుతుంది. ఆదిశక్తి, విజయం పరాశక్తి, కానీ, అపజయం అద్వైత కానీ, శక్తి, దుఃఖం అఖండ కానీ, శక్తి, బాధ కానీ, విచారం కానీ అనంత శక్తి, అన్నీ ఆలోచనలే. యెహోవా శక్తి, ఇవి గతం ఈశ్వర నుండి శక్తి, ఉత్పన్నమైనవే. అల్లా శక్తి అని కూడా అంటారు. కొన్ని సంస్కారాలు గత జీవితం నుండి ఆ ఈ జన్మకు ప్రాణశక్తి అందించబడతాయి. త్రిగుణాత్మకమైన వాటిని విశ్వమేధస్సుగా సంచిత మారి కర్మలు అంటారు. ఆ విశ్వమేధస్సు ఇవి నుండి గత జీవితం ఈ యొక్క చరాచర అనుభవాలు. జగత్తు ఆవిర్భవించింది. మనకు కారణ శరీరం ద్వారా మేధస్సు వంశపారంపర్యంగా అనేది అందుతాయి. ప్రాణశక్తి రూపాంతరమే. ఆ సంస్కారాలు పక్వం చెందడం అదే ద్వారా విశ్వం మనం చర్యకు ఆవిర్భవించడానికి ప్రేరేపించబడి మూల కారణం. తిరిగి మరలా అటువంటి పనులే చేస్తాం. దాని ప్రేరణ వలన జరిగే చర్యలే తిరిగి ఈ కార్యం. జీవితంలో మరికొన్ని ఆ సంస్కారాలు కార్యం కలుస్తూ ద్వారా ఉంటాయి. ఏర్పడేదే ప్రభావం. అలా అదనంగా చేరే వాటినే ముందు ప్రారంభ పరమాణువులు, కర్మలు అంటారు. వాని కలయికన అణువులు, అంటే
ఎక్స్ అనేవి ఆ తదుపరి గత జన్మవైతే ఆకాశం, వాయువు, వై అగ్ని, అనేవి ఈ జలం, జన్మవవుతాయి. పృథ్వీ వంటివి ఏర్పడ్డాయి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సంస్కారాల మోతాదు అవుతుంది. అంటే ఆత్మ అనేది వీటిలో చిక్కబడుతూ కొన్ని ఉంటే విత్తనం ప్రాణశక్తి, రూపంలో, కొన్ని మొక్కల ఆ రూపంలో, ప్రాణశక్తి మరికొన్ని ద్వారా ఫలాల సమిష్టి రూపంలో మేధస్సు, ఉంటాయి. ఆ ఏవైతే సమిష్టి మేధస్సు పక్వానికి నుండి వస్తాయో పంచభూతాలు, వాటి నుండి చర్యకు ఘన ప్రేరణ ద్రవ మొదలవుతుంది. వాయువులు, వాటినే జీవ నిర్జీవులు వాసనలు ఏర్పడ్డాయి. అంటారు. ఇవే కోరికలు అవుతాయి. అటువంటి జీవకోటిలో భాగమే కొన్ని కోరికలు జాతి. తీరడం ద్వారానో లేక మేధస్సు సరైన అంటే వాతావరణం లభించకనో కారణంతో కరిగిపోవడం కూడిన కూడా సంకల్పమే. జరుగుతుంది. దాని అలా ప్రభావమే ఈ స్థూల పక్వానికి జగత్తు. వచ్చే కర్మలను ఆగామి కర్మలు అంటారు. విశ్వంలో ఎక్కడ ఆగామి పదార్థమే లేదు. కర్మలు తీవ్రంగా ఉన్నాయంటే మన విశ్వమంతా అనుభవాల మోతాదు కూడా వందల వేల ఎక్కువగా కోట్ల ఉందన్నమాట. నక్షత్ర మండలాలు, అప్పుడు మనం ప్రపంచంలోనికి పాలపుంతలు, ప్రవేశించి కోటాలు, కోరికలు కుటుంబాల తీరే మయం. వరకు నిరంతరం పరితపిస్తూనే ఉంటాం. దాని విస్తీర్ణాన్ని, తీరితే వైశాల్యాన్ని అంచనా తాత్కాలికంగా వేయడం ఉపశమనం అసాధ్యం. పొందుతాం. కానీ అందుకే ఆ విశ్వాన్ని సంస్కారం అనంతం తిరిగి అన్నారు. మరలా మరొక కోరికను కలగజేస్తుంది. అంటే అంతం లేనిదే అనంతం అవుతుంది. ఈ విధంగా మానవుడు కర్మబంధంలో ఇరుక్కుని అయితే పోతాడు. నక్షత్రాలను, గ్రహ ఇదే మానసిక ఉపగ్రహాలను, అలజడులకు, ఒత్తిడులకు పంచభూతాలను, మూలమవుతుంది. ఘన ద్రవ వాయువులను, ఆలోచనలకు జీవ అహంకారానికి మధ్య నిర్జీవులను ఉన్న సంబంధం విభజించుకుంటూ ఏమిటి? పోతే చివరకు మన చిత్తంలో ఏమి నిల్వ ఉన్న కనిపిస్తాయి? సంస్కారాలన్నీ మన అణువులు, జీవితముల పరమాణువులే అనుభవాలే కదా. కనిపిస్తాయి. వాటి నుండి ప్రతి ఉత్పన్నమయ్యేవే పరమాణువునందు ఆలోచనలు. త్రిగుణాత్మకమైన ఏ రేణువులు ఇద్దరి ఉంటాయి. సమాచారం ఒకటిగా ఉండదు కాబట్టి ఆ రేణువులన్నీ ఏ శక్తిపూరితాలే. ఇద్దరి సంస్కారాలు ఒకే రకంగా ఉండవు. ఆ శక్తినే ప్రాణశక్తి అన్నారు. అందువలన అటువంటి వ్యక్తి అంటే నేను ఫలానా అనే కనిపించే భావనతో ఉండి రూపాలు, వస్తువులు, ప్రపంచం నుండి జీవులు, వేరవుతాడు. నిర్జీవులు, ఘన ద్రవ తనకంటూ వాయువులు, ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. పంచభూతాలు, ప్రత్యేకమైన నక్షత్రాలు, ప్రపంచం ఉంటుంది. గ్రహ విశ్వం ఉపగ్రహాలన్నీ నుండి వేరవుతాడు. శక్తిమయమే. అందువలన అంటే అటువంటి విశ్వంలో వ్యక్తి యొక్క ఎక్కడా ఆలోచన విధానం పదార్థం కూడా అనేదే లేదు. వేరుగానే ఉంటుంది. అందుకే ఈ స్థూల అందరిలో జగత్తుకు కలవలేడు, ఆధారం ప్రాణశక్తి, అందరినీ కలుపుకోడు. మరింకేమీ కాదు. దానినే అహంకారం అంటారు. పదార్థం, రూపనామాలన్నీ అహంకారంలో ఉన్న మన వ్యక్తి భ్రమే, కులం, వర్గం, భ్రాంతియే, ప్రాంతం, మాయే. పార్టీల వంటి పరిమిత స్థితిలో అజ్ఞాని జీవిస్తాడు. ఆ భిన్నత్వంలో ఇరుక్కు కావున అతడు విశ్వం నుండి జ్ఞాని నేను వేరు అనే భిన్నత్వంలోని భావనను ఏకత్వాన్ని పెంచుకుంటాడు. దర్శించగలుగుతాడు. హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ అందుకే అపార్ట్ ఫ్రమ్ అద్వైత నేచర్, దర్శనం, జ్ఞానం నాట్ అన్నారు. ఎ పార్ట్ ఇన్ ద నేచర్. రెండు లేవు, అందువలన రెండవది శక్తిని లేదు. కోల్పోతాడు. ఉన్నది ఒక్కటే. పైగా విశ్వశక్తిని గ్రహించలేడు. స్థూల జగత్తుకు ఆధారం సముద్రంతో కలిసి ప్రాణశక్తి ఉన్నప్పుడు అయితే నీటి బొట్టు ఆ ప్రాణశక్తికి నేను సముద్రంలో ఒక ఆధారం భాగం శుద్ధ అనుకుంటే చైతన్యమే. అది సముద్రపు శక్తిని అంతటినీ ఆ తనదిగా శుద్ధ భావిస్తుంది. చైతన్యమే ఆత్మ, అదే పరమాత్మ, సముద్రం నుండి వేరైనప్పుడు పరబ్రహ్మం సముద్రంతో మరియు సంబంధం భగవంతుడు. ఉండదు. కావున సముద్రం నుండి అంటే శక్తిని పొందే భగవంతుని ప్రసక్తే నుండే లేదు. ఈ చరాచర జగత్తు అజ్ఞానం. ఆవిర్భవించి మరలా యోగా భగవంతునిలోనికి చిత్తవృత్తి లయం నిరోధక చెందుతుంది కదా. అంటే ఏమిటో తెలుసుకుందాం. భగవంతుని నుండి యోగం ఏర్పడి అంటే చిత్తాన్ని కరిగించుకోవడమే. భగవంతునిలోనికి లయం చిత్తం చెందుతున్నప్పుడు ద్వారా అహంకారం ఏర్పడుతుంది. లయం చెందేది కూడా మరొక మాటలో చెప్పాలంటే యోగం అంటే అహంకారాన్ని ఆత్మ నుండి కరిగించుకోవడమే. అనాత్మ ఏర్పడి నీవు నేను అనాత్మ ఈ తిరిగి విశ్వంలో ఆత్మగా సాధించవలసినది మారుతూ ఏమీ లేదు. అనాత్మ అంతటా ఒక యోగి ఆత్మ సాధించిందంటూ వ్యాపించి ఏమీ ఉన్నప్పుడు ఉండదు. అహంకారం ఏర్పడకుండా అనాత్మ జాగ్రత్త పడతాడు. తాత్కాలికం, ఆత్మ శాశ్వతమైనప్పుడు సామాన్యుడు కూడా సాధించవలసింది ఇక ఏమీ అక్కడ లేదు. అనాత్మకు ఉనికి లేదు అజ్ఞానం వల్ల కదా. ఏర్పడ్డ అహంకారాన్ని కరిగించుకోవడమే. కాబట్టి కనిపించే అయితే స్థూల జగత్తే అది ఎలా భగవంతుడు. సాధ్యమవుతుంది? గత జీవితపు అంటే సంస్కారాలను భగవంతుని కోసం ఎక్కడ కోకట వ్రేళ్లతో సహా అన్వేషణ తొలగించడమే. చేయవలసిన అవసరం లేదు.
అది యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అజ్ఞాని మాత్రమే అన్వేషణ చేస్తాడు. చిత్తం శుద్ధయ్యే కొలది వృత్తి జ్ఞాని కరిగిపోతూ మాత్రం ఉంటుంది. భగవంతుని కోసం గత ఎటువంటి జీవితముల ప్రయత్నమూ చెడు చేయడు. సంస్కారాలు తొలగిపోవడం ద్వారా వాటి కాబట్టి నుండి ఉత్పన్నమయ్యే రెండు అలజడులు గాని కూడా కరిగిపోతాయి. రెండవది కానీ లేనప్పుడు అదే యోగం అంటే. అక్కడ ఉన్నది ఒక్కటే దీనికి కదా. మనకు కావలసింది చక్కని జ్ఞానమే. దానినే సర్వం బ్రహ్మమయం అన్నారు. అన్ని ఆలోచనలు అవాస్తవమేనా? అందువలన విశ్వం, అందులోని సమస్త జ్ఞానపరంగా రూపాలు, ఎదిగిన వ్యక్తి వస్తువులు అంతా ప్రపంచం పట్ల, భగవంతుడే. జీవితం పట్ల చక్కని అవగాహనను వీని నుండి ఏర్పరచుకుంటాడు. భగవంతుని వేరు చేయడమే ద్వైతం. ప్రపంచం పట్ల గాని, కలిపి ప్రాపంచిక చూడడమే భోగాల అద్వైతం. పట్ల గాని, విషయ వాంఛల పట్ల గాని, పరిపూర్ణ వ్యక్తుల జ్ఞానం పట్ల అంటే గాని, వస్తువుల పట్ల ఆత్మ గాని అనాత్మలను ఎటువంటి రెండింటినీ మానసిక బంధాన్ని పెంచుకోదు. భగవంతునిగా భావించడమే. అందువలన అవి ఉన్నా అంతటా లేకపోయినా భగవంతుడైనప్పుడు ఒకటిగానే భావిస్తాడు. అందులోని శక్తులన్నీ అలాగే కూడా జీవితం పట్ల కూడా భగవంతునిమయమే చక్కని కదా. అవగాహన ఉంటుంది. కళ్ళు ద్వంద్వాలకు మూసుకున్నా అతీతంగా తెరిచిన ఉంటాడు. జ్ఞాతంగా కష్టంలో అజ్ఞాతంగా, సుఖాన్ని, చెడులో మంచిని, ప్రత్యక్షంగా పరోక్షంగా అపజయంలో విజయాన్ని చూసుకుంటాడు. అంతా భగవంతునిమయమే. అందువలన దేనికి చెల్లించడు. భగవంతునిలోనే మార్పులు మానసిక చేర్పులు సమత్వంలో జరుగుతాయి. జీవిస్తాడు. బయట నుండి భౌతిక ప్రవేశించేది లేదు, ప్రపంచంలో ఆనందం లేదు. లోపల నుండి వెలుపలకు ఆనందం వెళ్ళేది లేని మరేదీ చోట లేదు. ఆనందాన్ని వెతుక్కోవడం అజ్ఞానమే కదా. సాధన అంటే ఏమిటో ప్రపంచంలో తెలుసుకుందాం. ఏది నిలకడగా ఉండదు. అంతా ప్రతిదీ ఒకటైనప్పుడు, నిరంతరం నిత్యం మారుతూ ఉంటుంది. అంతా అదే అయినప్పుడు, మారే ప్రపంచం ఎలా రెండు వాస్తవమవుతుంది? గాని రెండవది గాని లేనప్పుడు అటువంటి ప్రపంచానికి ఎవరి సంబంధించిన కోసం సాధన ఆలోచనలు చెయ్యాలి? కూడా అవాస్తవాలే. దేనికోసం సాధన చెయ్యాలి? మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం అసంతృప్తి ఉంది, ఉన్నప్పుడు కానీ దానిని మనం గుర్తించలేదు. సంతృప్తిని పొందడం కోసం సాధన అంటే మన చెయ్యాలి. మనసు కూడా నిద్రలో ఉందన్నమాట. నెగిటివ్ ఉన్నప్పుడు స్వప్నావస్థలో కోసం ఉన్నప్పుడు సాధన చెయ్యాలి. మన ప్రపంచం వేరుగా ఉంటుంది. మాయ వేరే ఉన్నప్పుడు వారితో సంబంధం సత్యం లేదు. కోసం అన్వేషణ చెయ్యాలి. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అంతా పాజిటివ్ అందరి అయినప్పుడు, ప్రపంచం మన ప్రపంచం అవుతుంది. అంతా సత్యమైనప్పుడు, కాబట్టి మనలో పోటీ, అంతా ఆనందమైనప్పుడు, ఈర్ష్య, కక్ష, అసూయ, ఇక ద్వేషం మనం పెరుగుతాయి. ఎందుకోసం సాధన చెయ్యాలి? అయితే మనం జాగ్రత్త అవస్థ నుండి అంటే జ్ఞానావస్థకు చర్య యొక్క మారామనుకోండి, అవసరమే లేదు. ఈ ప్రపంచం ఒక బొమ్మల అక్కడ ప్రపంచం ఏదైతే మాదిరిగా ఉందో కనిపిస్తుంది. అదే నేను అనుకోవడం, ప్రపంచం ఒక నాటక రంగం అవుతుంది. దానితో పాటుగా ఉండడం, పాత్రలన్నీ మానవ దానిలో జీవితానిలో కలిసిపోవడం, నాటకం అది అని అసలు తెలిసినప్పుడు సిసలైన సాధన. అక్కడ మరణం సంభవించినా, హత్య సాధన జరిగినా అనేది స్థితి మనం కలత మాత్రమే, చెందుతామా? పని కాదు, చర్య కాదు. అది నాటకం అని తెలుసుకోవడమే జ్ఞానం. అంతరంగం నిండుగా మనం ఉండడమే కేవలం సాధన. పాత్రధారులం. తాత్కాలికంగా అందుకు పాత్రను పరిపూర్ణ పోషించడం అద్వైత కొరకు వచ్చాం. బ్రహ్మజ్ఞానమే రాచబాట మన తప్ప పాత్ర పోషణ పూర్తయితే వేరే మనం ఉండం కదా. ప్రత్యామ్నాయమేమీ లేదు. జీవితం ఉన్నంత వరకే గదా మన పరిమిత పాత్ర. జ్ఞానం అసంతృప్తికి, మనం శాశ్వతం పరిపూర్ణ కానప్పుడు జ్ఞానం నిండుదనానికి మన నుండి విడుదలయ్యే మూలమవుతాయి. ఆలోచనలు కూడా ఎలా శాశ్వతం అవుతాయి? ఆలోచించండి. ఇంతకు అసలు నీవెవరు? ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నీవు నుండి సాక్షాత్తు మరణించే భగవంతుడివే. వరకు నిరంతరం అనేక పరబ్రహ్మ పాత్రలు పోషిస్తూ స్వరూపానివే. ఉంటాడు. బాల్యంలో ఉన్నప్పుడు సచ్చిదానందానివే. బిడ్డగా, యవ్వనంలో ఒక పరమాత్మవే. విద్యార్థిగా, పెళ్లి కాగానే నీవు భర్తగా, శక్తి కాదు, సంతానం కలగగానే పదార్థం కాదు, తండ్రిగా, రూపం ఉద్యోగంలో కాదు, ఉంటే ఉద్యోగస్తునిగా లేక వ్యక్తివి వ్యాపారస్తునిగా, అంతకన్నా కాదు. బిడ్డ దగ్గర తండ్రిగా, నీవు భార్య అనంతం, దగ్గర భర్తగా, పరిపూర్ణం, ఆఫీసులో ఆఫీసర్గా, సర్వస్వం. వయస్సు మళ్ళీ వృద్ధాప్యం వస్తే నీకు తాతలాగా ఆది అంతాలు లేవు, మనం విభిన్న రీతులలో పుట్టుక జీవిస్తూనే ఉన్నాం. మరణాలు లేవు. ఏది వాస్తవం? నిన్ను ఎవ్వరూ ఏది చూడలేరు, వాస్తవం కాదు. నీవు బంగారం ఎవ్వరికీ ఒక్కటే, కనిపించవు. ఆభరణాలు వేరు. మట్టి నీ ఒక్కటే, ఉనికిని ఎవ్వరూ కనుగొనలేరు. దాని నుండి తయారయ్యే పాత్రలు వేరు. నీవు వ్యక్తులు సర్వజ్ఞుడవు, అందరూ ఒక్కటే, వారి వారి త్రికాలజ్ఞుడవు, ఉపాధులు వేరు. కాలాతీతుడవు. ఒక ఆఫీసులో
ఇద్దరు ఉద్యోగస్తులు నీవు ఉన్నారు. విశ్వానికి అధినేతవు. ఒకరు మేనేజర్, మరొకరు యజమానివి. క్లర్క్. ఆఫీసు నీ సిబ్బంది నుండి అంతా నాటకం ఈ వేస్తున్నారు. చరాచర జగత్తు ఆవిర్భవించింది, నాటకంలో శారీరక తిరిగి దృఢత్వాన్ని నీలోనికే బట్టి లయమవుతుంది. మేనేజర్ను బంట్రోతుగా, నీకు అసలు క్లర్క్ను శరీరమే లేదు. రాజుగా ఎంపిక చేశారు. నీవు శరీరానివి కావు. అయితే వేదిక మీద ఇంద్రియాలు, ఒకరిది రాజు వేషం, మనస్సు, మరొకరిది బుద్ధి, చిత్తం, బంట్రోతు వేషం. అహంకారాలు కూడా కాదు. మర్నాడు ఆఫీసుకు నీవు వస్తే ఆత్మవు. ఒకరిది మేనేజర్ నీకన్నీ స్థానం, తెలుసు. మరొకరిది క్లర్క్ స్థానం. విశ్వం, వ్యక్తులు అందులోని వారే, పదార్థాలు, కానీ వారి ఉపాధులు మాత్రం వ్యక్తులు, వేరు. శక్తులు, కదలికలు, చర్యలు అలాగే అన్నీ ఒక నీవే. భవనం ఉంటుంది, దానిలో నీవు నివసించే అన్నింటి వారు అందున్నావు. మారుతూ ఉంటారు. అన్నీ నీ పుట్టుకకు ద్వారానే ముందు జరుగుతున్నాయి. నీకు నాకు ప్రపంచం లేదు, నీవు త్రిమూర్తులకు చనిపోయిన పిదప అధిపతివి. లేదు. మధ్యలోనే మనకు మాయ సర్వదేవతాతీత స్వరూపానివి. అప్పుడు మనకు ప్రపంచం నాది అన్నట్లుగా నీవు భ్రమింపజేస్తుంది. నీవు లేనిది, ఇది తెలుసుకుంటేనే నీకు యోగం భిన్నమైనది, సిద్ధిస్తుంది. తెలియకపోతే అతీతమైనది నిరంతరం ఏదీ రోగులుగానే మిగిలిపోతాం. అలాగే కాబట్టి ప్రపంచంలో ఒక విశ్వమే సంఘటన నీవైనప్పుడు, జరిగినప్పుడు దాని పట్ల విశ్వమంతటా అందరి స్పందన నీవు విస్తరించి ఒకే రకంగా ఉన్నప్పుడు ఉంటుందా? ఉండదు. నీవు తెలుసుకోవలసింది, వారి వారి సంస్కారాలను సరిచేయవలసింది, బట్టి స్పందన కలుగుతుంది. మార్చవలసింది, అంటే ఏ ఇద్దరి అభిప్రాయాలు తగ్గించవలసింది, ఒకటి కావు. పెంచవలసింది ఏముంటుంది? సంఘటనలో తేడా లేదు, నీ అభిప్రాయాలలో తేడా అంతరంగంలో ఉంటుంది. ఉత్పన్నమయ్యే ప్రతి కాబట్టి ఆలోచన, అవి కూడా వాస్తవం కాదు. భావన, జీవితంలో మరణం ఎందుకు సంభవించే మంచి సంభవిస్తుంది? చెడు, లాభం నష్టం, మరణించిన తర్వాత ఆలోచనలు అపజయం, ఏమవుతాయి? ఉపకారం అపకారం, ఏ వ్యక్తి అయినా, ప్రాణైనా క్రోధ, జీవితాన్ని లోభ, కొనసాగించాలంటే మోహ, తప్పక మదమాశ్చర్యాలనే కోరికలుండాలి. అరిషడ్ వర్గాలు, కోరికలకు మూలం అహంకార గత మమకారాలు, జీవితపు అనుభవాలే. మాయా సైతం భగవంతుడే. అనుభవాలు ముద్రల రూపంలో ఉండి ఆవేశం, అవి కోరికలను ప్రేరేపిస్తాయి. బాధ, విచారం, కోరిక రుగ్మతలు, బలంగా ఉండి ఇబ్బందులు, అందుకు సమస్యలు సైతం పుష్కలంగా శక్తి భగవంతుడే. ఉంటే నెరవేరుతుంది. నీలో నెగటివ్ అనేది ఒకవేళ ఎక్కడా లేదు. కోరిక ఉన్నప్పటికీ ఉన్నది అంతా పుష్కలంగా పాజిటివ్నే. శక్తి లేకపోతే ఎందుకంటే శరీరం సహకరించదు, పాజిటివ్ నుండే నెగటివ్ కోరిక ఏర్పడి అలాగే మిగిలిపోతుంది. ఆ నెగటివ్ తప్పక ఆకస్మికంగా పాజిటివ్గా ప్రమాదంలో మారవలసిందే. మరణించినా లేక ముసలితనం నెగటివ్ ద్వారా అధ్యేయం, మరణించినా పాజిటివ్ ఆధారం. శరీరం పోతుంది కానీ ఆధారం కోరికలు ముఖ్యం మాత్రం తప్ప మరణించవు. అధేయం కాదు. అటువంటి కోరికలతో కూడిన అధేయాన్ని ఆలోచనలు అంగీకరించగలిగితే ఆధారం శరీరం నుండి బహిర్గతమవుతుంది. విడిపోయిన తర్వాత అధేయాన్ని అటువంటి కోరికల తిరస్కరించకూడదు, తరంగాలున్న వ్యక్తులలోనికి వ్యతిరేకించకూడదు, ప్రవేశించి ఆ అణిచిపెట్టకూడదు, శరీరం ద్వారా వద్దు కోరికలు అనుకోకూడదు. తీర్చుకుంటారు. మరొక అలా రకంగా జన్మలు మారే విశ్లేషిస్తే కొలది కొందరికి అధేయాన్ని సంస్కారాలు కరుగుతూ ఉంటాయి. ఆధారంలో ఒక భాగంగా భావించాలి. శరీరం అనే చొక్కా మారుతుంది గాని ఆధార అధేయాలు రెండు ఆలోచనలనే సమాన దేహం స్థాయిలో అలాగే ఉంటాయి. కొనసాగుతుంది. అధేయం అందుకే పెరుగుతుందంటే మనిషికి మరణమే గాని ఆధారం కూడా పెరుగుతున్నట్లే. మనసుకు మరణం ఉండదు. నీలో నెగటివ్ ఎక్కువగా శరీరంతో ఉందంటే పాటు సంస్కారాలు కూడా కరిగాయి పాజిటివ్ అనుకోండి. కోసం ప్రయత్నం కూడా అప్పుడు మనకు అంతే శరీరం తీవ్రంగా అవసరం లేదు జరుగుతున్నట్లే. కదా. అదే పరిపూర్ణ నెగటివ్ను పాజిటివ్ నుండి వేరుగా చూసినంత కాలం సమాధి అంటే ద్వంద్వాల ఏమిటి? మధ్య ఘర్షణ పడతావు. దాని వలన కలిగే ప్రయోజనం స్థూల ఏమిటి? జగత్తుతో బలీయమైన సంబంధాలు ఏర్పడతాయి. సమాధి అభ్యాసం అంటే ఆలోచనలకు పట్టింపు నీవు ఏ ఇవ్వకుండా విధంగానైతే ఉండడమే. ప్రపంచానికి విశ్వానికి మనం అధినేతవో మెలకువతో ఉన్నప్పుడు భౌతిక అదే విధంగా ప్రపంచం అందరూ కనిపిస్తుంది. విశ్వానికి అధినేతలే గదా. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు చట్టపరమైన ప్రపంచం ఉన్నా హక్కు అది కొందరికి లేనట్లే. సంక్రమిస్తుంది. కానీ సమాధిలో ఆధ్యాత్మిక కూర్చున్నప్పుడు పరమైన హక్కు అందరికీ కుప్పలుగా ఉంటుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఎవరూ ఎవరికీ ఇవి ఇచ్చేది అన్నీ కాదు. గత జీవితపు అనుభవాల నీకు నుండి నీవుగా ఉత్పన్నమయ్యేవే. ఏర్పరచుకోవలసిందే. వీటికి మనం నీవెవరో ఎటువంటి పట్టింపు తెలుసుకుంటే కానీ ప్రాధాన్యత కానీ అందరి ఇవ్వకూడదు. గురించి తెలిసిపోతుంది. మన సంస్కారాలే నీవు అవాస్తవాలు. భగవంతుడవైతే
వాటి అందరూ నుండి కూడా ఉత్పన్నమయ్యే భగవంతులే కదా. ఆలోచనలు కూడా అవాస్తవాలే. భగవంతుడు ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాడు? అజ్ఞాని వాటికి వాస్తవికతను ఆపాదిస్తాడు. అటువంటి ప్రత్యేకతను కొందరికి జ్ఞాని వాటికి ఆపాదించడంలో ఎటువంటి అర్థం లేదు. ప్రత్యేకతను ఇవ్వడు. పట్టింపు వెలుపల నుండి ఇవ్వడం అంటే ఏమీ రాదు. మనం శక్తిని నీ కోల్పోవడమే. అంతరంగ స్థితే అక్కడ పట్టింపు ప్రతిబింబిస్తుంది. ఇవ్వకుండా ఉంటే మనం శక్తిని కోల్పోయే అంతరంగం ప్రసక్తే లేదు. కలుషితమైతే అంతా ఆలోచనలు కలుషితంగానే ఉంటాయి. కనిపిస్తుంది. కానీ మనం వాటిని వదిలివేస్తూ ఉంటాం. ఆత్మస్థితి నుండి చూడగలిగితే కారు నడుస్తూ అంతా ఉంటుంది, ఒకటిగానే కనిపిస్తుంది. ఇంజిన్ కూడా నడుస్తూ ఉంటుంది. దానినే కానీ ఏకం, దాని నిత్యం, ఇగ్నిషన్ విమల మధ్యలో ఆఫ్ లో అంటారు. ఉంటుంది. అంటే సత్య ఆలోచనలు దర్శనం ఉంటాయి, అంటే కానీ అవి మన భిన్నత్వంలోని శక్తిని ఏకత్వాన్ని హరించి వేసే గుర్తించడమే. ప్రసక్తే లేదు. శక్తిని మాయ కోల్పోయే అంటే మార్గాలన్నీ బంధించబడడం ఏకత్వాన్ని వలన భిన్నంగా భ్రమించడమే. మనకు లోతైన విశ్రాంతి లభిస్తుంది. భ్రమను వీడడమే దిస్ ఈస్ బ్రహ్మం ద అంటే. సీక్రెట్ ఆఫ్ సమాధి. ఇదే నీవు సమాధిలో ఆత్మగా కీలక రహస్యం. మారినప్పుడే అన్నీ తెలుస్తాయి. థాట్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లేకుంటే సమాధి. కొన్నింటి పట్లే అవగాహన ఆలోచనలు కలుగుతుంది. లేకపోవడం సమాధి కాదు, వాటిని తెలుసుకోవలసింది వదిలివేయడమే సమాధి. ఏదో ఉంది అనుకుంటే అక్కడ అసంతృప్తి ఉన్న ఆలోచన రహిత స్థితి అంటే ఏమిటి? తెలుసుకోవలసిన అవసరం ఆలోచనలను లేదు అనే స్థితి వదిలివేయడమే నుండి ఆలోచన రహిత అన్నీ స్థితి సులభంగా అవుతుంది. అవగాహన అవుతాయి. అవి ఉన్నాయి, కానీ వాటి అక్కడ పట్ల ఏమీ మనకు లేదు ఎటువంటి అనే భావనే ప్రతిచర్య లేదు. పరిపూర్ణత్వానికి హేతు కాబట్టి అవుతుంది. అవి ఉన్నా ఒక రకంగా లేనట్లే కదా. అటువంటి పరిపూర్ణత్వాన్ని ప్రారంభంలో అనుభవంలోనికి లోపల వెలుపల పొందగలిగితే దాదాపు ఒకే రకంగా ఉంటుంది. జీవితమే సాధన అవుతుంది. కానీ క్రమేపీ ఆలోచనలను ప్రత్యేకించి వదిలివేసే కొలది ఎటువంటి సాధనలు చేయవలసిన నేను అవసరం లేదు. ఆలోచనలు వేరు అనే స్థితి ఏర్పడుతుంది. ఉపనిషత్తుల సారాంశం అనుభవంలోనికి స్వచ్ఛమైనదైనప్పటికీ అది మొదటి నవీన 3 మానవునికి నిమిషాలలో ఆలోచనలు ఏమాత్రం వేగంగా వస్తాయి. ఉపయోగపడదు. అయితే వాటిని మనం ఎందుకంటే వదిలివేసే కొలది నవీన వాటి మానవుని తీవ్రత మేధస్సు తగ్గుతుంది. సున్నితంగా సూక్ష్మంగా వాటిని తయారైంది. వ్యతిరేకించకుండా, వెంబడించకుండా, ప్రాపంచిక సమాచారంతో సృష్టించుకోకుండా, పూర్తిగా నింపబడి ఉంటుంది. పట్టించుకోకుండా ఉండగలిగితే చాలు. అటువంటి మేధస్సు మీద 10వ నిమిషం వచ్చేసరికి ఎటువంటి బలవంతపు వాటి మోతాదు ప్రయోగాలు ఇంకా చేయకూడదు. తగ్గి ఒక దశలో శూన్య స్థితి ఏర్పడుతుంది. పైగా సైన్సు సాంకేతిక అంటే పరిజ్ఞానం చేతన మనస్సు తారాస్థాయిలో పూర్తిగా ఉండి నిద్రపోతుంది. మానవుడు అప్పుడు అంతరిక్ష ప్రయోగాల్లో ఉపచేతన మనస్సు నందలి సంస్కారాలు దూసుకుపోతున్న ప్రస్తుత ఒక్కొక్కటిగా తరుణంలో కరిగించబడతాయి. సైన్స్ను కూడా ఫలితంగా విస్మరించకూడదు. ప్రారంభంలో తమోగుణ లక్షణములు, అయితే ఆ తదుపరి భౌతికవాదపు మత్తు రజోగుణ వలన లక్షణములు తొలగిపోతూ ప్రకృతి ఆ వనరులను తరువాత భస్మీపటలం సత్వగుణ చేస్తున్న లక్షణాలు మానవుని క్రమేపీ అలవడతాయి. ఆ విశ్వవలయం నుండి మన భాష గాని, తప్పక విడుదల భావన గాని, చేయాలి. ఆలోచన విధానం గాని లేకుంటే సమూలంగా మానవ మారిపోతుంది. మనుగడకే ముప్పు పాత ఏర్పడే సంస్కారాల ప్రమాదం ఉంది. తొడుగు తొలగిపోయి నూతన ఆధ్యాత్మికత, సంస్కారాల తొడుగు సైన్స్లు రెండు ఏర్పడుతుంది. వేరు కావు. ఒక రెండు రకంగా కళ్ళ వంటివి. చెప్పాలంటే క్రొత్త జీవితం వేరు చేయడం ప్రారంభమవుతుంది. వలన ఇంకా అయోమయం, ఉత్తమ గందరగోళం సంస్కారాల ద్వారా ఏర్పడుతుంది. ఉత్తమమైన ఆలోచనలు వస్తే ఆత్మ నుండి అన్నీ అవే మనకు తెలుసుకోగలిగితే మిత్రులవుతాయి. జీవితం పట్ల, చెడు విశ్వం పట్ల సంస్కారాలుంటే చెడు పూర్తి ఆలోచనలు రావటం స్పష్టత ద్వారా ఏర్పడుతుంది. అవే మనకు శత్రువులవుతాయి. మనం దేనినైనా ఎవరి గత చరిత్ర అయితే తెలుసుకోవాలని పవిత్రంగా ఉంటుందో ప్రయత్నించడం, వారు కళ్ళు పరితపించడం మూసుకుంటే జరుగుతుందంటే అనుభూతి కలిగించే అంతరంగంలో ఆలోచనలు వచ్చి అసంతృప్తి ఉన్నట్లే. మనసు ఆనందంతో అదే పులకించిపోతుంది. రజోగుణం. ఎవరి గత అయినా చరిత్ర అయితే తెలుసుకోవడానికి అస్తవ్యస్తంగా అక్కడ ఉంటుందో ఏముంది? వారిలో అలజడి కలిగి అనాత్మ అనేది మాయ. మనసు ఉద్రిక్తతకు అది గురవుతుంది. నిరంతరం మార్పులకు గురవుతూ ఉంటుంది. అస్తవ్యస్తమైన చరిత్రను కరిగించుకోవడం కోసమే స్థూలత్వం, మనకు సమాధి అవసరమవుతుంది. రూపనామాలన్నీ అదే ఆత్మకు సమాధిని రూపాలే. దీర్ఘకాలికంగా కొనసాగించగలిగితే మనం ఆత్మ ప్రపంచం దృష్టితో, నుండి ప్రాపంచిక ఏకత్వ విషయాల భావనతో, నుండి మన మనసు అతీంద్రియ పూర్తిగా దృష్టితో విడిపోయి చూసినప్పుడు మాత్రమే విశ్వవ్యాపిత భావన ఈ సత్యం కలుగుతుంది. గోచరిస్తుంది. కాబట్టి
ఆలోచన రహిత అనాత్మను స్థితి కూడా అంటే ఆత్మగా భావించడంలోనే అప్పుడప్పుడు మన చేతన స్పష్టత మనస్సును ఏర్పడుతుంది. నిద్రపుచ్చడమే, వేరే ఇంకేమీ కాదు. ఇక ఆత్మ విషయానికి వస్తే దానికి కఠోరమైన అక్కడ సాధన ఉన్నదంతా అవసరం లేదు. ఏకత్వమే. గంటల తరబడి ఏకత్వానికి కూర్చోవలసిన పని జ్ఞానమేముంటుంది? లేదు. మన దైనందిన దాని గురించిన కార్యక్రమాలను వివరణ అంతా వాయిదా అవాస్తవమే. వేసుకోవలసిన పని అంతకన్నా లేదు. ప్రాథమిక దశలో ముక్తి లేక మోక్షం అంటే ఏమిటి? తెలుసుకోవడం అనే అంశం కొరకు మన సంస్కారాలను సమాచారం సమూలంగా ఇవ్వబడింది తప్ప కూకటి వ్రేళ్లతో సహా అసలు ఆత్మకు తొలగించగలిగితే జ్ఞానమే లేదు. మన అద్దం యొక్క జ్ఞానమే మురికంతా ఉంటే శుద్ధి అవుతుంది. అది ఆత్మ కానే కాదు. అప్పుడు సంస్కారాలనేవి ఇంతవరకు ఉండవు ఎవరు కాబట్టి ఆత్మను చూడలేదు, చిత్తం పూర్తిగా చూసే స్వచ్ఛంగా అవకాశము తయారవుతుంది. లేదు. ఇక వృత్తి అనేది ఉండదు. పరిపూర్ణత్వం సిద్ధించిన ఋషులు ఇదే సైతం సంపూర్ణ యోగ స్థితి. దానిని ఇదే నిరూపించలేకపోయారు. ఆత్మస్థితి. దానిని అప్పుడు ఎవరూ మనకు చూడలేరు. విశ్వానికి మధ్య ఎటువంటి కానీ పరిధులు అది అందరినీ ఉండవు. చూడగలుగుతుంది. జీవుడే పరమాత్మ అవుతాడు. దానికి అన్నీ తెలుసు. దీనినే దానిని ముక్తి గురించి లేక ఎవరికీ మోక్షం ఏమీ అంటారు. తెలియదు. కాబట్టి తెలుసుకోవాలి రావాలంటే అనుకున్నా, మనం తప్పనిసరిగా సాధన తెలిసింది చేయవలసిందే. అనుకున్నా అది కూడా ఆలోచనే మనం కదా. కర్మను ఏర్పరచుకున్నాం కాబట్టి ఆలోచన అనేది దానిని ప్రాణశక్తి కరిగించుకోవలసిన యొక్క బాధ్యత కూడా రూపాంతరమే ఉంది. కదా. గురువు దీనికి ఆ ప్రాణశక్తికి ఒక ఉత్ప్రేరకం ఆధారం వలె శుద్ధ పనిచేస్తాడు, చైతన్యమే కదా. మార్గదర్శకం అవుతాడు. కాబట్టి అందుకు సరైన ఆలోచనలకు, మార్గాన్ని చూపిస్తాడు. భావాలకు, ఊహలకు, కాబట్టి అంచనాలకు అనుభవ సారాన్ని కలిగి అతీతమైనదే ఆచరిస్తూ ఆత్మ. శాస్త్రయుక్తంగా దానికి వివరించే ఎటువంటి గురువు కావాలి. సమాచారం లేదు. అతని ద్వారా బ్రహ్మోపదేశం దాని నుండి పొంది ఆవిర్భవించింది సమాధి ఏదైనా కొనసాగించడానికి అర్హతను తిరిగి సంపాదించుకోవాలి. అందులోనికి లయం కావలసిందే. అప్పుడే మనకు ఉత్తమ ఫలితం వస్తుంది. అటువంటప్పుడు తాత్కాలికమైన ఇప్పటి అనాత్మకు వరకు మీరు విన్నది సంబంధించినదంతా అంతా శాస్త్రయుక్తమైన వివరణ. జ్ఞానమే. మానవ జీవిత పరమార్థం మిథ్యా జ్ఞానం ఏమిటంటే అలజడిని సృష్టిస్తుంది. ఆనందంగా, ఎందుకంటే ఆరోగ్యంగా, అది సత్యం నిండు కాదు నూరేళ్లు కాబట్టి. జీవించడం. పుట్టినప్పుడు ఏ అందువలన స్థితి ఉందో ఈ అదే విశ్వంలో స్థితిలో మనం మరణించడం. తెలుసుకొనవలసింది, దానికి ఆధ్యాత్మిక తెలియజేయవలసింది మార్గం తప్ప ఏమీ వేరే లేదు. ప్రత్యామ్నాయం లేదు. ఏమీ లేని ఎక్కువ దానికి మంది ఎక్కువ ఏదో ఒక ప్రాధాన్యతను దీర్ఘకాలిక ఇవ్వడమే రుగ్మత అజ్ఞానం. ఏర్పడిన తరువాత యోగాలోనికి వస్తున్నారు. అన్వేషణ జరుగుతుందంటే పైగా అక్కడ వారి తప్పక గమనమంతా అసంతృప్తి రుగ్మత ఉన్నట్లే. మీద ఉంటుందే తప్ప జీవిత పరమార్థం అట్టి మీద ఉండదు. స్థితిలోనే కఠోర సాధనలు అవసరమవుతాయి. అటువంటి వ్యక్తులకు ఇటువంటి శాస్త్రయుక్తమైన అంశాలు శోధించవలసింది, అవగాహన కాకపోవచ్చు. పరిశోధించవలసింది, కొందరు ఇంకా అన్వేషించవలసింది లోతుగా ఏమీ తెలుసుకుందామని పరితపిస్తూ ఉంటారు. ఇక అసంతృప్తికి అవకాశమే అటువంటి లేదు. వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని అటువంటి శాశ్వతంగా సంతృప్తే ఇటువంటి సమాధికి విషయాలను పునాది. మనసులలోనికి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో సమాధి నుండి ఈ సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. తెలుసుకొనకపోయినా ఎటువంటి కొరత ఉండదు. కొందరికి ఒకేసారి విషయం అది అర్థం అన్నీ కాకపోవచ్చు. తెలిసిన అమాయకపు స్థితి. పదే పదే చదవడం దానినే ద్వారా, ఎన్లైటెడ్ వినడం ద్వారా ఇన్నోసెన్స్ అంటారు. దీనిలోని అంతరార్థం ఆ తెలిసిపోతుంది. స్థితి నుండి తెలుసుకునేది ఏది పైగా బంధం కాదు. సాధనలో గాడి తప్పకుండా లబ్ధి పొందడానికి కాబట్టి వీలవుతుంది. ఆత్మస్థితి నుండి అన్నీ తెలుసుకుంటూ ఇంతకు ముందే ఆధ్యాత్మికతలోనికి ఈ జీవితాన్ని ప్రవేశించి ఉండి ఆనందమయం సాధన చేస్తున్న చేసుకోవాలని వారికి ఆశిస్తూ, ఈ విషయం ఆకాంక్షిస్తూ, ఎడారిలో ఒయాసిస్ వలె ఉంటుంది. ఆశీర్వదిస్తూ సైన్స్ పరంగా వివరణ కోరుకునే వారికి ఇది ప్రత్యక్ష మార్గం అవుతుంది. శాస్త్రీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించాలనే తపన ఉన్న మాకు ఇటువంటి అవకాశం లభించటం ఒక అదృష్టంగా భావిస్తూ, విషయాన్ని అర్థం చేసుకొని సాధన చేసి లబ్ధి పొందాలని సాధకులను ఆశీర్వదిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా. सर्वे
भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ